99 టీవీ స్పెషల్ డిబేట్ చర్చకు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణలో సర్ ప్రక్రియ అయితే ముగిసింది. 74 లక్షలు సుమారు ఓటర్లు, మరి సర్ ప్రక్రియ కంటే ముందుగా ఉన్న ఓటర్లు 74 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకోలేని పరిస్థితి. సో కొంత దీంతో ఆందోళన అయితే మొదలు కనిపిస్తోంది. సో దీనిపైన ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు, ఇక దీంట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు పూర్తిగా తగ్గించేందుకే సర్ ప్రక్రియ తీసుకొచ్చింది కేంద్రం అని ఆరోపణ చేశారు. ఇదే అంశంలో కావచ్చు. తర్వాత డబుల్ బెడ్రూమ్ల వేదిక పైనుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రిగా మరి హౌసింగ్ సంబంధించిన మినిస్టర్గా ఉన్నారు. ఒక ప్రోగ్రాంలో, అధికారిక ప్రోగ్రాంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ మధ్య పొంగులేటి మధ్య కూడా కొంత వివాదం తలెత్తింది. సో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కూడా కనిపించింది. దానిపై ఆ వేదిక పైన పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రి పొంగులేటి ఉన్నారు. సో దాంట్లో కావచ్చు. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నాగార్జున సాగర్లో మహావరుణయాగంలో పాల్గొన్నారు. సో ఆ వరుణయాగంలో నిర్వహించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో కరువు అయితే ఆ ముప్పు ఇంకా కనిపిస్తోంది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా సాధారణ వర్షపాతం నమోదు కావాల్సిన పరిస్థితిలో కేవలం 30% మాత్రమే నమోదు కావడం అయితే రాష్ట్ర రైతాంగాన్ని, అదే క్రమంలో రాష్ట్ర ప్రజలకైతే కొంచెం ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సాగునీటికే కాదు, తాగునీటికి కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ వరుణ యాగం నిర్వహించి ఖచ్చితంగా మరి ఈ యాగం తర్వాత అయిన వర్షాలు పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కురవాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మహావర్ణయాగంలో పాల్గొన్నారు. ఇదే అంశంలో ఈరోజు మన రచ్చలో చర్చించబోతున్నాము. దీంట్లో ముఖ్యంగా మనతో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్టు బండారు రామ్మోహన్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మూర్తి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు, డాక్టర్ ప్రతిభారావు గారు కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. పొలిటికల్ విశ్లేషకులుగా ఆయన ఏం చెప్తారు ఈ 3 అంశాలపై? దీంట్లో ముందుగా మహావర్ణ యాగం చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, మీకు మిత్రులు వెంకటరెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, రాబోయే టీఆర్ఎస్ మిగతా వాళ్ళకి నమస్కారం. 99 ప్రేక్షకులకు కూడా. మొదలు వరుణ యాగం గురించి మాట్లాడుతున్నాను. నేనైతే హేతువాదిని, మంత్రాల చింతకాలు లాంటి అని అనుకోలేదు. అందరి మనోభావాలు కలగించాలి. మాకు చిన్నప్పుడు ఊళ్ళల్లో, ఇప్పుడు మా ఊళ్ళో ప్రజ్ఞాపూర్లో వర్షాలు పడకపోతే పాండవుల మన దగ్గరకు వడక దగ్గర పోతే వర్షాలు వస్తాయని నమ్మకం ఉంది. పోదు, నేను కూడా చిన్నప్పుడు పోయినా, ఇప్పుడు ఎవరికి పోతాడు కానీ పోయినాం. కప్పల పెళ్లి చేస్తే పడతాయి. నేను దాన్ని కాదనట్లేదు, కానీ ఎవరి పని వాళ్ళు ఏ పుట్టలో ఏం బాగుందో అనే మాట వస్తుంది. కనుక వర్ణయాగం శుద్ధయాగం కిందికి రాదు కనుక చేయవచ్చు, నష్టం లేదు. యజ్ఞయాగం వల్ల వర్షాలు పడతాయా పడయా వేరే సబ్జెక్ట్, అది దానికి లోతు పోతుంది. కానీ ముస్లిం పాలకుడైన నిజాం కూడా ఒకనాడు 1908లో హైదరాబాదు మొత్తం వరద చెత్తి వేలాది మంది చనిపోయి, అట్లాగే లక్షలాది మంది మనకు ఆస్తి నష్టం, లక్షలాది ఆస్తి నష్టం జరిగితే ఆయన కూడా ప్రజల మనోభావాన్ని గౌరవించి వారు గంగమ్మ తల్లి శాంతించారు. గంగమ్మ అంటే మూసీ నదిని, మనం గంగ అంటే నీళ్ళని గంగ అంటాం. శాంతించు అని చీరే సారే పసుపు కుంకుమ స్వయంగా ఆయన వెళ్ళి పిలిచారట. మరి దాన్ని గుర్తు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక ముస్లిం పాలకుడు ఒక హిందూ మనోభావాన్ని గౌరవించి నా ప్రజలు క్షేమంగా ఉండాలి అని దానికి, అంటే అసలు రాజ్యం పుట్టుకనే రాజ్యావతరణ సిద్ధాంతమే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడానికి పుట్టింది. కానీ రాజ్యం ఎందుకు ఉండాలి? ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. దానికి ఏం చేసినా సరే అనే ఉద్దేశంగా ముస్లిం పాలకుడు చేసినప్పుడు వీళ్ళు చేస్తే కాదని. కానీ మొన్నటిదాకా క్షుద్ర పూజలు వ్యతిరేకించి ఇట్లా తెలంగాణలో వర్షాలు పడకుండా చేసిన వాళ్ళు అని చెప్పి మీరు కూడా క్షుద్ర పూజలు చేస్తారా? చేసి ఏమన్నా, లేకపోతే వాళ్ళకి క్షుద్ర పూజలు భరించలేకనే వర్షాలు పడుతున్నాయా? పడ్డాయి కదా ఈ మధ్యన. అయినా బట్టి మనకు ఉత్తర తెలంగాణ మొత్తం వరదలు పారుతున్నాయి చూస్తున్నాం. అంటే ఎప్పుడో, అంటే దొంగలు పడ్డాక అన్నట్టు మాట మోటసా ఉన్నట్టు వర్షాలు పడుతున్న కాలంలో ఇప్పుడు వర్ణయాగం చేస్తున్నారంటే మా యాగం వాళ్ళు వచ్చింది అనుకుంటారా? ఏమో నాకు అర్థం కావడం లేదు. పైన వర్షాలు పడ్డ వాళ్ళు శ్రీశైలం నిండుతున్నది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తే జూరాల కానీ పైన ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆల్మట్టి, మన తుంగభద్ర మీద కృష్ణానది ప్రాజెక్టు నిండినాయి. కిందికి వస్తున్న నీళ్లు వస్తున్న క్రమంలో వర్ణయాగం చేసి మాకు గొప్ప అని చెప్పుకోవడానికి చేస్తున్నారు ఏమో. కానీ మొత్తం మీద ఇది వాళ్ళ నమ్మకాలను మనం శక్తించవద్దు. ప్రభుత్వం చేయాల్సిన పని పాలకులుగా ఇద్దరు కూడా, నీటి శాఖ మంత్రి, ఇటు పక్క ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం చేస్తే నేను తప్పు పట్టను. గతంలో కేసీఆర్ గారు కూడా ఆయుధ చండీ యాగం చేసినప్పుడు కూడా నేను తప్పట్లేదు. ఆయన నమ్మకం అయింది, చేసుకుంటాడు, నష్టం ఏంటి అనే మాట అన్నాను నేను. అది ప్రజల ధనంతో చేయొద్దు. జరుగుతుంది అదే కానీ ఇప్పుడు ప్రజల ధనంతో యాగాలు చేసి యజ్ఞాలు చేసి మేము ప్రజలకు ఏదో మేలు చేసినాం అంటున్నారు కనుక సరే, అది పీనట్స్ తో సమానం కావచ్చు, ₹1 ఏం కాకపోవచ్చు. కానీ ఈ యజ్ఞ యాగాదులలో వర్షాలు పడతాయా పక్కన పెట్టి ఇప్పటికైనా సరే మొత్తం మీద రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచిది అంటున్నాను.
రెండో అంశం మూడో అంశం కూడా మాట్లాడమంటే ఇప్పుడే మాట్లాడేస్తాను నేను. ఓకే సార్, అదే మన ఎస్ఆర్ ప్రక్రియతో ఓటర్లు కూడా మాట్లాడితే వెంకటరెడ్డి గారు కూడా క్లారిటీ ఇస్తారు కదా, రెండోది కూడా మాట్లాడితే అయిపోతాయి. వెంకటరెడ్డి గారు మాట్లాడవచ్చు కదా, ఎందుకంటే నేనేమంటున్నానంటే ఓటర్లది కూడా ఇప్పుడు 63 లక్షల మంది ఓటర్లు పోయినాయి అంటున్నారు. గతంలో ఏం చేశారంటే పేజీలు తీసేసి మన ఎవరు రజిత్ కుమార్ గారు సారీతో సరిపోతుందని వార్త రాసినా నేను ఆర్టికల్ రాసినా మన దాని కూడా మాట్లాడినప్పుడు. ఇప్పుడు అది వేరు, సర్ ప్రక్రియను పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. సర్ ప్రక్రియలో మన హైదరాబాద్ నగరాలు 30 నుంచి 35% డబుల్ ఓటర్స్ ఉన్నారంటున్నాను. నేను నా అనుభవం చెప్తాను. నాకు మొదట్లో మా ఊళ్ళో ఓటు ఉండేది. 2005లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా పిల్లల చదువు కోసం. అప్పుడు ఏం చేసినాను, ప్రజ్ఞాపూర్లో ఓటు ఉన్నది కానీ ఇక్కడ నేను ఓటు వేయాలనుకు వస్తారు కదా రాజకీయ పార్టీల వాళ్ళు, సార్ మీరు చేరాలి సార్ అంటే చింతల బస్తీలో ఓటర్గా చేరినాను. చేరినాక 5 ఏళ్ళు అక్కడ ఉన్నాను. 5 ఏళ్ళ లోపట్నే మళ్ళీ నేను హబ్స్లో ఇల్లు కొట్టుకొని అక్కడికి వచ్చాను. ఇక్కడ ఓటు ఉంది, ఇక్కడ వేసాను అక్కడ ఉండి కూడా. తర్వాత ఏమైంది, ఇక్కడ ఓటు తీసేసి నాకు హబ్స్ కూడా చేర్పించుకున్నాను. పోయిందా లేదా తెలియదు నాకు ఇప్పటి కూడా. హబ్స్ ఊళ్ళో 10 ఏళ్ళు ఓటేశాను. తర్వాత 2017లో మా ఊరికి మారాను. మన ఊళ్ళో అందరూ పోయి వచ్చినావు కదా మన ఊళ్ళో ఓటు ఉండాలని తీసేసి మా ఊళ్ళో ఓటు తీసేసి నేను ఏం చేసిన అంటే మళ్ళీ నేను నమోదు చేసుకొని మనకు హబ్స్ కూడా ఓటు తీసేయమని. గమ్మత్ ఏంటంటే నాకు ఇప్పుడు చింతల బస్తీ ఓటు పోయిందో తెలియదు కానీ హబ్సిగూడలో 2 పాల్గొని వచ్చింది, నాకు ప్రజ్ఞాపూర్లో 2 పాల్గొని వచ్చింది నాకు నా భార్య. మా పిల్లలు అప్పటికి 2002లో లేరు కనుక మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది. కనుక నా పిల్లలదేమో సొంత ఇల్లే కనుక హబ్సిగూడలో ఉండమనన్నా నాకు 2 ఓట్లు హబ్సిగూడలో ఉన్న ఓట్లు నాది నా భార్యది తీసేయమని బిఎల్ఓకి సవినయంగా నేను లెటర్ పంపిన. నాకు తీసేయండి, నాకు ఊళ్ళో ఉన్నది ఓటు అక్కడ ఉంచుకుంటాను. నా 2 ఓట్లు తక్కువైనట్టనే కదా, ఇంకా గట్టిగా మాట్లాడి చింతల బస్తీలో ఓటుంది అనుకోండి 2 అవి కూడా పోతాయి కదా. మరి ఉంటే కూడా నేను అసలు నాకు మ్యాపింగ్కే రాలేండి కానీ పోయినాయి కదా. అంటే నాలాగా చాలా మంది ఇట్లా ఉండొచ్చు అంటున్నాను. ప్రజాపతిలో నా ఓటు ఉంచుకున్నా, నా పిల్లలు ఒకటి హబ్సిగూడలో ఉన్నారు అనుకున్నా, మరి 4 వచ్చినాయి కానీ 2 ఉంచుకున్నావు 2 పోయినాయి కదా. ఇట్లానే నేనేమంటాను 4 ఓట్లు పోయినట్టే కదా హైదరాబాద్ అయితే, నా 2 చోట్ల ఉన్న ఓట్లు పోయినట్టే కదా, పోతే అంటున్నాను నేను. సర్ ప్రక్రియలు ఏంటంటే కొంచెం క్రిటికల్ గా ఉంది, ఇది కరెక్ట్ కాదంట. 2002 మ్యాపింగ్ చేయాలంటే ఇప్పుడు మా అల్లుడికి అదే కష్టం వచ్చింది. మా అల్లుడి తల్లిదండ్రులు చచ్చిపోయింది, వాళ్ళు ఎక్కడో వాటి ఓటు ఉంది, అది పట్టుకొని మ్యాపింగ్ చేయాల్సి వచ్చింది. నేను చూడండి ఎంత కష్టం. మా అమ్మాయిది ఏమో నాది మ్యాపింగ్ సరిపోయింది, నా ప్రజ్ఞాపూర్లో నా ఓటు ఉన్నది, నా పిల్లలని నేను మ్యాపింగ్ చేయగలిగిన, మా అల్లుడికి కష్టమైంది. నేను ఇదే చెప్తున్నాను ఏంటంటే చదువుకున్న వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి. ఇంకొక మాట చెప్తా, అంటే కొంచెం క్రిటికల్ చేశారు ఈ ప్రక్రియ, సర్ ప్రక్రియను నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ లో 30% మంది నాలాగా చాలా మంది ఉంటారు. నేను తెలంగాణ కదా, అట్లా కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా మంది ఉంటారు. ఇట్లా ఇప్పుడు నా ఒక విశ్లేషకుడు, నేను పేరు చెప్తే బాగుండదు, ఆయన సార్ మా ఊళ్ళో ఉన్నది నా అన్నదమ్ములు ఉంటారు సార్, గుంటూరు దగ్గర ఊరు మాది, గుంటూరులో నాకు ఇల్లు ఉంది, గుంటూరులో ఉన్నాయి సార్ నాది నా భార్యది, హైదరాబాద్ లో రామంతపూర్లో ఉంటా, అక్కడ కూడా ఓట్లున్నాయి అన్నాడు. ఇప్పుడు నాలాగనే మరి ఆయన ఎక్కడ ఉంచుకుంటాడు, హైదరాబాద్ ఉంచుకుంటాడు సార్, హైదరాబాద్ ఉంటా అంటే 2 ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోతాయా పోవా, 2 చోట్ల పోతాయి, ఆయన 4 ఓట్లు పోతాయి, మరి అక్కడ కూడా తక్కువైతే కదా. ఇది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు ప్రతి సంవత్సరం సమ్మరీ రివిజన్ తీసేయాలి, కానీ చాలా మంది తీసేయలేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు పెద్దగా ఉండకపోవచ్చు. నేను చూసేది ఏంటంటే ఇల్లు మారిన వారి ఓట్లు. జడ్జి సంగతి చెప్తాను. జడ్జి గారు హైకోర్టు జడ్జిగా పనిచేశారు, ఆయన పేరు కూడా చెప్పదలుచుకోండి. అసలు స్వయంగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ చదువుకున్న వాళ్ళే దుర్మార్గంగా ఓట్లు ఓడగొట్టుకుంటున్నారు అంటున్నారు. ఆయన ఏమన్నాడంటే రామోహన్ రావు నాకు 2002లో ఎక్కడుంది నాకు తెలియదు, నేను ఆంధ్రాలో పనిచేసిన, తెలంగాణలో పనిచేసిన, ఏది జిల్లా జడ్జిగా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక హైకోర్టు జడ్జిగా పోయి రిటైర్ అయిపోయినా 2002లో ఓటు వేసిందా లేదా సార్ మీరు అని అడిగిన. సమాధానం లేదు. 2002లో ఆయన ఓటు వేయలే అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆయనకు, మరి ఆయన ఓటు మొత్తం పోతుంది కదా, పోతుంది కరెక్ట్. కానీ ఏమైతుంది, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో ఒకసారి విందాం సార్. వెంకటరెడ్డి గారు నేను జ్ఞాపకం చేసుకోమన్నా. ఇప్పుడు ఏమంటున్నానంటే 30% హైదరాబాద్ ఓట్లు పోతాయి, రెడీ కావాలి. ఎవరైనా అర్హులు నష్టపోయిన అనుకోండి ఖచ్చితంగా చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే మిగతా దేశం అంతా అన్నట్టు మన దగ్గర అటువంటి జరగాలి. దేశం అంతానేమో బదనాం చేసి దాన్ని బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా తమ ఓట్లు పోనించుకోవద్దని, తమ ఓటర్ల ఓట్లు పోనించుకోవద్దని చాలా ప్రయత్నం చేసిన. నేను ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మా ఊళ్ళో ప్రజాపూర్లో ఏం చేసినామంటే బిఎల్ఓకి చదువు రాదు, ఆమె ఫారం ఇంపరాదు, కానీ ఆమె సంతకంతో వచ్చినాయి మాకు ఫార్మల్. ఏం చేసినామంటే 4 యువకులు, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవడొద్దురా రాజకీయ పార్టీ అంటే మళ్ళీ ఇన్వాల్వ్ అయితే బిఎల్ఏలు ఉంటారు, కానీ కూర్చునబెట్టి మా వార్డులో అన్ని ఓట్లు క్లియర్ చేయించినాం. అంటే 90% ఓట్లు అట్లా చనిపోయిన వాడు పోయినాయి. 2-3 చోట్ల హైదరాబాద్ బతకపోయిన, లేదు సార్ ఇక్కడ ఆడనే ఉంటుందా, సరే పోనీ అడిగినాం రాకపోతే. అంటే నేనేమంటున్నాను, రాజకీయ పార్టీలు మన తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేసినాయి. అర్హులైన ఓటర్లు పోవచ్చు, ఇప్పటికి కూడా కాదంటలేదు, కానీ అనర్హులు ఉండకుండా చేసే క్రమంలో మంచిది అంటున్నాను. దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి, నేను చెప్పిన లోపాలు, దానివల్ల నష్టం అవుతుంది. ఈ 2002 మ్యాపింగ్ అనేది కొంచెం క్లిష్టతరమైంది, కానీ
ఓటర్లు మాకు డబ్బులు ఇవ్వలేదని తిరగబడ్డ ఓటర్లు నా ఓటు పోయిందని తిరగబడరా అని నేను అడుగుతున్నాను. చాలా వరకు ఏమైతుందంటే రాష్ట్రాల్లో ఓట్లు పోతే మరి వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తలేరు? నా ప్రశ్న అదే. రోడ్డు మీద ఎందుకు వస్తలేరంటే 190 మంది ఓటర్లు అట్లా ఉన్నారు. ఊళ్ళల్లో అయితే అసలు బెస్ట్ ఉన్నది. కాకపోతే హైదరాబాద్ అన్నారు నేను చెప్పిన 3 రకాల ఓట్లు పోతాయి. చనిపోయిన ఓట్లు, ఊరు మారిన ఓట్లు, లేకుంటే వాళ్ళు 2-3 చోట్ల ఉన్న వాళ్ళు పోతాయి. నేనే ఉదాహరణ చెప్పిన కదా, పోవాల్సిందే. తెలంగాణ ఆంధ్రలో కూడా అటు నుంచి ఇటున్నారు, ఇటు నుంచి అటున్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. అంటే పరకాల ఓటు వేస్తావు, పరకాల ఊళ్ళు వేస్తావు, పంచాయతీలు ఓ దగ్గర, మున్సిపాలిటీ ఓ దగ్గర, జిహెచ్ఎంసీలు ఓ దగ్గర, అసెంబ్లీకి ఓ దగ్గర వేస్తాయి, పార్లమెంట్కి ఓ దగ్గర వేస్తే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయి. 30% ఓట్లు పోతాయి. కానీ ఈ లెక్కన మనకు 3 కోట్ల చిల్లర ఉన్నది కదా సార్. ఒక్క మాట చెప్తాను, ఇవాళ 63 లక్షలు పోయినాయి అంటే అందులో ఒక 10-12 లక్షలు బాజీ ఓట్లు పోవచ్చు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి ఒకటి. రెండోది ఏం చేయాలంటే అసలు నిజంగా చెప్పాలంటే జనాభాను అనుసరిస్తే తెలంగాణ జనాభా 2027 లెక్కలు వస్తాయి కానీ 2011 లెక్కల ప్రకారం ఎంత ఉంది, ఇప్పుడు 27కు వచ్చే అందాత జనాభా ఎంత అంటే 18 ఏళ్ల వాళ్ళు 35-40% ఉంటారండి. 0 to 18 years ఓటు రాని వాళ్ళు. కనుక ఆ 40% తీసేస్తే మిగతా లెక్క రావాలి మనకు. అది ఒక్క లెక్క చూసుకుంటే అయిపోతుంది. జనాభా లెక్కలు ఉన్నాయి అంటే ఉజ్జాయింపుగా. అట్లానే 18 years బిలో ఎంతమంది జనాభా ఉంది కదా, దీన్ని చేసుకోవాలి. సర్ ప్రక్రియను సమర్థించుకుంటూనే ఇందులో క్రిటికల్ చేశారు. ఇది కొంచెం లోపం ఉన్నది, కరెక్ట్ కాదు. మిగతా రాష్ట్రాలకు మనకు పొంతనే లేదు. రాజకీయ పక్షాలు బాగా పట్టించుకున్నాయి, పౌర సమాజం బాగానే పట్టించుకున్నది. మాలాంటి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మేము ఒక సంస్థ పెట్టి మేము కూడా ప్రయత్నం చేసినాము. కనుక తప్పనిసరి ఈ సర్ ప్రక్రియలో లోపాలను సవరించాలి. ఎవరైనా ఆ ఓటర్లు అర్హులైన పోతే మాత్రం మనందరం ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఓకే రామ్మోహన్ గారు, మీరు అలాగే ఉండండి. ఒకసారి మరి సర్ ప్రక్రియ మీద డాక్టర్ పివి రెడ్డి గారు ఏం చెప్తారు విందాం. చెప్పండి, ఎలా చూస్తారు సర్ ప్రక్రియ మీద? మీరు కూడా అభ్యంతరాలు మీరు వ్యక్తం చేశారు. ముందుగా మీకు అలాగే 99 ప్రేక్షకులకి, రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ఇప్పుడు సర్ ప్రక్రియ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ రోజుకి లాస్ట్. అవును, దాంట్లో అంటే ఒక 74 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు అని చెప్పి కనపడతా ఉంది. బేసిక్ గా ఏంటంటే ఇక్కడ మనకు అందరు తెలుసు, దీంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత డబుల్ ఓటర్స్ ఉంటారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి అంతకుముందు ఊర్లో ఒక ఓటు, హైదరాబాద్ ఒక ఓటు, ఆ విధంగా చాలా మంది ఉన్నారు. సో అంతకుముందు బిఎల్ఓలకు అప్లై చేసుకున్నా, లేకపోతే రెవెన్యూలు అప్లై చేసుకున్నా కూడా తీసేసిన సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు, చాలా తక్కువ. మరి ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఆప్షన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా తీసేయాలి. ఒకటే ఓటు ఉండాలి, ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి. ఆ విధంగానే పోతా ఉంది. అందుకనే దీంట్లో చాలా వరకు డబుల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, అడ్రస్ చేంజ్ అయిన వాళ్ళు, తర్వాత కొంతమంది అడ్రస్ దొరక్క అంటే వాళ్ళు రీచబుల్ గా లేక, ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ ఇయర్ ఒక కాలనీలో ఉండేటోళ్ళు ఇంకొక ఏరియాకి వెళ్ళిపోవటం, అడ్రస్ దొరకపోవటం, అట్లాంటి కొంతమంది ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినా కూడా, ఆ ఏరియాలో ఇచ్చినా కూడా వాళ్ళు రీసబ్మిట్ చేయకపోవటం, ఇవన్నీ కూడా కొన్ని జరిగింది. కాబట్టి అదంతా ఓకే. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం చేపట్టిన సరి మీద కొన్ని విమర్శలు చేశారు. దీంట్లో SC/ST మైనారిటీ ఓటు తొలగించడానికే బీజేపీ ఖచ్చితంగా ఆ దిశగా ఉంది. ఓట్లు అందరి తొలగిస్తారు, ఎందుకంటే అవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడే ఓట్లు, వాళ్ళను ఓటర్ల జాబితాలో చేర్చారని ఒక ఆరోపణ చేశారు. మీరు కూడా ఇంకో ఆరోపణ చేశారు. గతంలో కూడా మనం ఈ అంశం మీద చేసినప్పుడు చాలామంది ఎవరైతే మైనారిటీస్, ముస్లిమ్స్ ఉన్న దగ్గరికి కొంత ఆ ఎన్యూమరేటర్లు ఫామ్స్ సప్లై చేయకుండా, వాళ్ళ పంపిణీ జరగకుండా అక్కడ ఉన్న లీడర్లు అడ్డుకుంటున్నారని చెప్పారు. సో ఇప్పుడు జరిగిన సర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది పారదర్శకంగా జరిగింది అనుకోవచ్చు. మనం చూసాము యూసఫ్ కూడా బై ఎలక్షన్ లో క్యాండిడేట్ ఎవరైతే మన గెలిచారో ఆ క్యాండిడేట్ ఎంతమందికి ఓటర్ ఐడి కార్డ్స్ పంచారు అంటే ఒక్కొక్క ఇంట్లో 100 కొద్ది ఓటర్ ఐడి కార్డ్స్ పంచారు. తర్వాత డూప్లికేట్ ఇవన్నీ కూడా. తర్వాత దాని మీద ఆయన మీద కేసు కూడా అయింది. అంటే ఎవరు, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 100 కొద్ది ఓటర్లను చేపించుకుంటూ, ఆ విధంగా డూప్లికేట్ ఓటర్స్ ని చేసుకుంటూ, ఆ విధంగా గెలిచుద్దామనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాం. అంటే ఒక మనిషికి ఒక ఓటు ఉండాలి, కానీ ఒక మనిషికి 10 ఓట్లు ఉంటే మరి ఎవరన్నా స్వాగతిస్తారా? డెఫినెట్ గా ఎవరు అనుకోరు. వెంకరెడ్డి గారు ఒక మాట నేనేమడుగుతున్నా, ఇవాటితో సర్ ప్రక్రియ ముగిసిపోయింది. దాంట్లో
మీ బీజేపీ పార్టీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా ఓట్లు పోయినాయని? మీ ఓట్లన్నీ అయితే పతిలంగా ఉన్నాయా? ఆ అంశంలో మీకు ఏమన్నా రిపోర్ట్ ఉందా? ఎవరికైనా కూడా అన్ని పార్టీలకి, ఎందుకంటే అన్ని పార్టీలకి బిఎల్ఏలు ఉన్నారు. ఎక్కడ ఏ వార్డులో ఉన్నా కూడా ఆ వార్డులలో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏంటి అనేది అందరికి తెలుసు. ఆ విధంగానే బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ బిఎల్ఏలు చూసుకున్న తర్వాతనే వెళ్ళడం జరిగింది. దాంట్లో ఎక్కడ కూడా ఏం లేదు. రెండు పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఇంకా రావాల్సిన రీసబ్మిషన్ రావాల్సిన, ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషనర్ 100% ఎన్యూమరేషన్ ఫార్మ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం, కాకపోతే మా దగ్గరకు వచ్చింది 70% వచ్చినాయి, కొన్ని ఏరియాలో 70, కొన్ని ఏరియాలో 80% వచ్చినాయి, ఇంకా రావాల్సిన ఉన్నాయని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడిచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు. అడ్రస్ మార్చుకున్న వాళ్ళకి దొరకకపోతే ఆ విధంగా జరగవచ్చు, ఆ విధంగా ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా మరి ఇట్లాంటిది అయితే జరగలేదు. రెండు పాయింట్ మాకైతే అభ్యంతరం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి కావాలని ప్రయత్నం చేస్తారు, గుర్తు చెల్లడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు డూప్లికేట్ ఓటర్స్ ని ఉపయోగించుకొని అధికారం వద్దామని మళ్ళొకసారి ప్రయత్నం చేస్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలవలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి ఈ విధంగా చేసి ఇంకో డూప్లికేట్ ఓటర్లతో ఇంకా రావాలని, అధికారం రావాలని జిహెచ్ఎంసీలో ఆలోచిస్తా ఉన్నట్టుంది. అందుకే పదే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కర్ణాటకలు కానీ మిగతా కేరళలో కూడా చేసింది కదా. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలిచింది? మరి కేరళలో నిజంగానే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేయాలనుకుంటే, గెలవాలనుకుంటే మేము చేసేటోళ్ళం కదా. అదంతా చేయలేదే. తమిళనాడులో ఎందుకు గెలవలే మేము, కేరళలో ఎందుకు గెలవలేదు? మరి అదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఒక అకౌంటబిలిటీ తోటి ఎలక్షన్ కమిషన్ చేస్తా ఉంటే, ఊరికెళ్ళే రాజకీయాలు చేయడమే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. కాంగ్రెస్ పార్టీ కావాల్సిందే అది కదా. ఎంతసేపులో కూడా జనాలను రెచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, మైనారిటీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పడాలి, ఆ విధంగా ఆలోచనే ఉంటుంది తప్పితే ఏ విధమైన ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అటు రాహుల్ గాంధీ అదే ప్రచారం చేస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే ప్రచారం చేస్తారు. ఇద్దరికి కావాల్సింది ఏంటంటే మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పడాలి. అంటే ఆయన మైండ్ సెట్ అర్థమైపోయింది కదా. మైండ్ సెట్ మనకు తెలుసు, ఆ బై ఎలక్షన్ లోనే కనపడింది. ముస్లిం అయితే కాంగ్రెస్ అయితే ముస్లిం అని ఆయన చెప్పుకున్నదే. అందుకనే ఆయన వాళ్ళ ఆ ఏడుపు అంటే ఓటర్లకి డబుల్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఒక్కొక్క మనిషి మీద 10 ఓట్లు ఉండి వాళ్ళతో వేయించుకొని రేపొద్దున జిహెచ్ఎంసీలో గెలవాలనే ఆలోచనతోటి ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగదని నేను అనుకుంటున్నాను. జరిగే అవకాశాలు లేవు. ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అది ట్రాన్స్పరెంట్ విధానంలోనే జరిగింది. అదైతే ఒకవేళ ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయమని చెప్పండి. మనకు ఒక 1 month టైం ఇచ్చారు. ఇప్పుడు న్యూ ఓటర్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఎడిట్ చేయాలనుకుంటే, ఎక్కడ పొరపాట్లున్నా పేర్లలో కానీ, సర్నేమ్ లో కానీ ఎక్కడ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు 1 month టైం ఉంటుంది. ఆ టైంలోగా ఏ క్యాండిడేట్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా చేయొచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు కదా. చేయకుండా ఎంతసేపు కూడా ఒక ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారు, ఆలోచన లేని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రెండో పాయింట్ వర్ణయాగం గురించి చెప్పాలా? ఓకే, మళ్ళీ చెప్తా. అక్కడ రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నాయకులు. అక్కడ వరంగల్ ఏదో గొడవ జరిగినట్టుంది. అసలు ఆ గవర్నమెంట్ ప్రోగ్రాంలో కౌశిక్ రెడ్డి ఏం గొడవ చేశారు, అక్కడ వాస్తవానికి ఏం జరిగింది? రామ్మూర్తి గారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటే, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గౌరవ కేసీఆర్ గారి హయాంలో కట్టినవి అయితే వీళ్ళు ఏదో ప్రచారం నిమిత్తం ఎప్పటికీ, ఎందుకంటే మేము చేస్తే వాళ్ళు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తున్నది కాబట్టి, ఉద్యోగాల విషయంలో అయినా, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల విషయంలో అయినా కూడా సోకొకంది ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ప్రతిసారి చెప్పుకున్న సందర్భాన్ని గౌరవ అయితే కౌశిక్ రెడ్డి వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న జనాలు కూడా కౌశిక్ రెడ్డికి మద్దతుగా నిలిచిన విషయం మీరు చూశారు. అది జరిగింది. వాస్తవానికి కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లు కాంగ్రెస్ హయాంలో మేమే కట్టినామని చెప్తున్నారా? అబద్ధాలు అవి? మేమే చేసినాము, మొత్తం మేం చేయబట్టే ఇప్పుడు ఈ రోజు అందరికి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయి అన్నట్టు మాట్లాడితే అక్కడ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఏదైనా పనులు చేస్తే ఆ పనులు గత ప్రభుత్వం చేసిన పనులు ఈ ప్రభుత్వం కొంత ముందుకు తీసుకపోతే అయిపోతుంది, అంతే తప్ప కానీ మొత్తం మేమే చేసినామని చెప్పుకోవడం తప్పు. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ చేసిన మంచి పనులు మేము గౌరవంగా ఒప్పుకున్నాం. ఎందుకంటే అది హుందాతనం ఉండాలి, ఒప్పుకునే దమ్ము కూడా ఉండాలి. కానీ ఈ ప్రభుత్వానికి ప్రతిది కూడా మేమే చేసినాం, ఏది చేసినా కూడా గతంలో నీళ్ళు ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఎందుకంటే
ఇప్పుడు 9.5 సంవత్సరాల్లో ఏ విధంగా మీరు నీళ్ళు ఇచ్చామని చూశారు. అంతకుముందు 2014 ముందు నీళ్ళు రాలేదు, అదేవిధంగా 2023 తర్వాత కూడా వీళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నీళ్ళు రావడం లేదు. ఎందుకంటే పాదం కూడా మంచిది కావాలి, అదేవిధంగా వర్షాల విషయంలో కూడా ఇప్పుడు చూస్తున్నాం ఎల్లినో ప్రభావం వచ్చింది. ఇప్పుడు ఏలటోడు మంచోడు అయితే ఎల్లికి వస్తాయండి. ఇప్పుడు అదే సిచ్యువేషన్స్ బాగాలేవు. ఓకే రామూర్తి గారు, మొత్తానికి ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాటితోటి ముగిసిపోయింది. మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియలో అంటే ఈ కార్యకర్తలంతా కూడా మీరు ఎక్కడికక్కడ మీరు పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? 74 లక్షల ఓట్లు తగ్గినాయని చెప్పి కూడా సమాచారం అందుతుంది. దీని పట్ల మీరేం చెప్తారు? ఏదైతే ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ బిఎల్ఓలకు, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన బిఎల్ఓకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఏంటంటే ప్రక్రియ అయిపోయింది, ఈ రోజుకి 10వ తారీఖు అయిపోయిందంట, ఈ రోజుకెళ్ళే స్టార్ట్ అయిందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో వీళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ విధంగా నింపాలి, ఏ విధంగా ఫిల్ చేయాలన్న అంశంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో అట్టర్ ఫ్లాప్ అయింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఈ విధ ఫామ్స్ విషయంలో ఎక్కడ కూడా వీళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఓటర్లను చైతన్యపరచడం కానీ, ఒకవేళ ఫామ్లో 1, 2, 3 3 భాగాలు చేసి 3 భాగాలు ఏ విధంగా ఫిల్ చేయాలి. గతంలో ఎందుకంటే 2001-2లో నియోజకవర్గాలు వేరే ఉండే కాబట్టి 2002కు సంబంధించిన ఎన్నికల్లో ఇక్కడ వాళ్ళ నియోజకవర్గం పేరు వేరే, అదేవిధంగా నియోజకవర్గం సంఖ్య వేరే కాబట్టి ఆ సంఖ్యలు వేయడంలో దాదాపుగా 60 నుంచి 70% ఏదైతే ఓటర్లు వాళ్ళ ఫామ్ నింపడంలో ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఫామ్లు ఫిల్ చేసిన తర్వాత బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ బిఎల్ఓలు దాన్ని ఆన్లైన్ విధానంలో వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో పాటు వాళ్ళు ఇచ్చిన ఫామ్ కూడా స్కాన్ చేసి వాళ్ళ ఫోటోను కూడా స్కాన్ చేస్తారు. ఆ స్కాన్ చేసిన డీటెయిల్స్ అదేవిధంగా వీళ్ళు తీసుకున్న డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా, లేకపోతే నోటీసులు వస్తాయి. ఇక మళ్ళీ రేపటి నోటీసులు వస్తాయి కాబట్టి రేపంచలి ఎన్ని నోటీసులు వస్తాయన్న దాని మీద బిఎల్ఓల పనితీరు ఏర్పడుతుంది. అదేవిధంగా బిఎల్ఏలు కూడా ప్రతి పార్టీకి ఒకరిని ఇచ్చిన బూత్కి ఒకరిని ఇచ్చిన మొత్తం 36,000 మందిని బిఎల్ఓలను పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే 3 కోట్ల చిల్లర ఎందుకంటే మన ఓట్లు ఉన్నాయి కాబట్టి 35,000 చిల్లర ఏదైతే మనకు బూతులు ఉన్నాయి కాబట్టి ఈ బూత్లకు సంబంధించి 36,000 మందిని బిఎల్ఓలు వేసిళ్ళు. ఆ బిఎల్ఓలకు బిఎల్ఏలు ముఖ్యంగా గుర్తింపు పొందిన పార్టీల నుంచి, బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి, సిపిఎం నుంచి కానీ అందరిని నియమించినా కూడా ఎక్కువ యాక్టివ్గా పాల్గొన్నది మా కార్యకర్తలు మాత్రమే. గ్రౌండ్ స్థాయిలో ఓట్లు కాపాడే విషయంలో ముఖ్యంగా చైతన్యం తీసుకొచ్చింది మా పార్టీ. అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ఓటర్లను, అదేవిధంగా బిఎల్ఓలను, అదేవిధంగా బిఎల్ఏలకు మధ్యలో సమన్వయం ఏ విధంగా ఉన్నదని చర్చించి, అదేవిధంగా మా బిఎల్ఏలకు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి మేము ప్రభుత్వం చేయవలసిన పని దాదాపుగా 90% మేము చేయడం జరిగింది. ఆ విధంగా ఈ సర్ ప్రోగ్రామ్ ముందు ముఖ్యంగా ఏంటంటే ప్రతి 10 సంవత్సరాల కోసం జరిగేదే సర్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. కానీ ఏంటంటే కరోనా వల్ల లేకపోతే ఇతర రాజకీయ కారణాల వల్ల వెనక జరుపుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వడబోసిన తర్వాత ఏ ఓట్లు ఉంటాయి, ఏ ఓట్లు అయిన తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ కూడా ఉన్నది. ఆ డీలిమిటేషన్కి ఇది అటాచ్ అయి ఉన్నది కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన కూడా దీని మీద ఆధారపడినది కాబట్టి ముఖ్యంగా ఓట్లు ఎంత అవుతాయి జిల్లా కేంద్రంగా, అదేవిధంగా జిల్లా ప్రాతిపదికన ఏ కేంద్ర ప్రభుత్వమైనా డీలిమిటేషన్ చేస్తుంది కాబట్టి ఒక జిల్లాకి ఎన్ని నియోజకవర్గాలు అయితే ఏ విధంగా పార్లమెంట్ స్థానాలు అయితే అలర్ట్ గా ఉంది. రామూర్తి గారు ఓకే చెప్పండి. మహావర్ణయాగం గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాస్త మాజీ సీఎం కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో యాగాలు పూజలు చేసినప్పుడు కొంత విమర్శలు చేసినట్టున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మహావర్ణయాగం చేయడాన్ని ఎట్లా వస్తారు, ఏం చెప్తారు? మొన్నటిదాకా వీళ్ళే అన్నారు కదండి మంత్రాలు తంత్రాలు అని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఎక్కిరిచిల్లో మళ్ళీ వాళ్ళు అక్కడికే పోయిండ్రు. ముఖ్యంగా ఏంటంటే దేవుళ్ళని నమ్మొద్దు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు చేసిన వాళ్ళు క్లియర్ వీటి సమానం చెప్పాలి. మొన్నటిదాకా ఏం చెప్పిళ్ళు, పవిత్ర ఆలయాలు క్షుద్ర పూజలకు నిలయాలని ఒక వ్యక్తి చెప్పిండు అమెరికాలో ఉండి, అద్దంకి దయాకర్. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఇవి పూజలు కావా, పునస్కారాలు కావా? దేశం గాని ప్రపంచం గాని అదే విధంగా రాష్ట్రం గాని సస్యశ్యామలంగా ఉండాలి, వర్షాలు బాగా కురియాలని మేము కూడా గతంలో యాగాలు చేసినప్పుడు రాజశ్యామల యాగం కానీ ఇతర వరుణకు సంబంధించిన యాగాలు కానీ ఏం చేసినా ప్రజలు భాగస్వామ్యం చేసినాం, ప్రజలేం చేసినాం. అదే విధంగా ఎక్కడైనా కూడా గుడి కట్టినాం, బడి కట్టినాం, అదే విధంగా ఆలయం కట్టినాం, సచివాలయం కట్టినాం. ఈ విధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలంగా పనిచేసినాం. అదే విధంగా చర్చిలకు సంబంధించి కానీ, అదే విధంగా మసీదులకు సంబంధించి కానీ, అదే విధంగా మన హిందూ ఆలయాలకు కానీ ఆఖరికి దీప ధూప నైవేద్యాలతో నిత్యం
ఆలయాలు వెలసిల్లాగా చేసినాం, అదే విధంగా దేవుణ్ణి కాపాడినాం. ముఖ్యంగా ఏంటంటే అర్చకులను కూడా, ముఖ్యంగా ఏంటంటే అయ్యగారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చి కాపాడుకున్న చరిత్ర మాది. అదే విధంగా ఏ పండుగలు వచ్చినప్పుడు కూడా, ఏ పండుగ వచ్చినా కూడా, దీపావళి వచ్చినా లేకపోతే ఇంకే పండుగలు వచ్చినా కూడా దేదీప్యమానంగా తెలంగాణ వెలుగొందింది అంతే తప్ప. కానీ క్రిస్టియన్ సంబంధించిన అయితే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ సంబంధించిన ఏదైతే గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది, అదే విధంగా ఏదైతే రంజాన్ తోఫాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆలయాల్లో ఉన్న ఇమాం మౌజీలకు కూడా గౌరవ వేతనం ఇచ్చి కాపాడుకున్న ప్రభుత్వం మాది. మేము సర్వ మతాలు సల్లగుండాలనుకున్నాం, తెలంగాణ సల్లగుండాలనుకున్నాం అంతే తప్ప. కానీ ఏ రోజు కూడా మేము రాజకీయం చేయలేదు. ఒకవేళ రాజకీయం చేయదలుచుకుంటే ఈ విధంగా మాట్లాడుకుంటూ పాదం మంచి ఉండాలి, పూజలు చేయాలన్నా కూడా శ్రీనివాస్ గారు, ఎందుకంటే ఆ పాదం మంచి ఉండాలి, ఆ గుణాలు మంచి ఉండాలి. ముఖ్యంగా క్రిమినల్ మెంటాలిటీతోని, క్రిమినల్ మాటలతోని ఇప్పుడు నీ నోరే మొత్తం కంప్లీట్ గా ఖరాబ్ అయింది. ఆ నోరుతోని, అశుద్ధం పలికిన నీ నోరుతోని ఇప్పుడు వేదాలకు సంబంధించిన మంత్రాలు చదవాలంటే కూడా వాస్తవంగా ఏంటంటే దేవుడు కూడా, నేను ఏమంటున్నా, ఈయనను వదిలిపెట్టాలి, వర్షాలు చక్కగా కొట్టాలి, వర్షం మంచిగా ఉండాలి. అదే విధంగా రాష్ట్రం ఏదైతే గతంలో 9.5 సంవత్సరాలు ఏ విధంగా వర్షపాతం ఉన్నదో, గతం 9 సంవత్సరాలు ఏ విధంగా 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించినామో, కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా కూడా ఒక 1,00,000 ఎకరాలకు లేకపోతే 5 ఎకరాలకు 50 ఎకరాలకు నీళ్లు అందించాలని కోరుకుంటాం తప్ప ఇప్పటి వరకు మేము చేసింది ప్రాపర్ గా ముందు తీసుకపోతే చాలు. కానీ ఈ క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నా. ముఖ్యంగా యాగాలు, అదే విధంగా పూజలు పునస్కారాలు మన భారతదేశం అంతర్భాగం కాబట్టి వాటి విలువ ఈ రోజుకైనా తెలిసి వచ్చింది. ఏదైనా కూడా చూసే విధానం ఒకటే నిజమండి. పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చగా కనబడినప్పుడు పూజలు పునస్కారాలు ఉన్నాయి, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, అవి వేదాలు. ఆలయాలు కూడా, ఆలయాలకు సంబంధించి ఏదైతే వేదాలకు సంబంధించి ప్రతిది కూడా, ఏ ఆలయంలో ఏ పూజ జరిగినా కూడా ఆలయానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నడుస్తాయి తప్ప వీళ్ళు అనుకున్నట్టు, నేను చెప్తున్నా, ఏదైతే కర్ణాటకలో టెంపుల్ కానీ లేకపోతే తమిళనాడు టెంపుల్, ఈ 2 టెంపుల్లకు ఆలయ ప్రధాన అర్చకులు లైన్లకు తీసుకున్నా వీళ్ళ బట్ట బయలవుతుంది వీళ్ళ పరిస్థితులు అని చెప్తున్నా. రైట్, ఓకే. ఒకసారి డాక్టర్ ప్రదీపారావు గారు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్, ఆమెతో కూడా మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం అండి, చెప్పండి మేడం. ఓవరాల్గా మహావర్ణాయాగం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరి ఒక కాంగ్రెస్ లీడర్ గా మీరు ఏం చెప్తారు? ఈ మొన్నటి మహావరుని యాగం చేశారంటే అందరూ చల్లగా ఉండాలి, వర్షాలు బాగా కురవాలని చేస్తే దాంట్లో తప్పేం లేదు కదా, అందరికి మంచి జరగాలని చేసిన యాగం. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా ప్రజలు చల్లగా ఉండాలని చేసింది కానీ దాంట్లో తప్పేం లేదు కదండి. అవును, మంచి పని, అందరూ చల్లగా ఉండాలి, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలని పూజ చేశారు, తప్పేం లేదు, మంచి పనే కదా. అది వీళ్ళు చేసినా, మేం చేసినా, ఇంకెవరు చేసినా అది మంచి పనే, దాని గురించి కామెంటరీ చేసేది ఏమీ లేదు కదా. ఓకే. తర్వాత ఈ సర్ ప్రక్రియ మీద 74 లక్షల ఓట్లు తగ్గిపోయాయని చెప్పి, మరి సర్ ప్రక్రియ కంటే ముందున్న ఓట్లు ఇప్పటికీ చూసుకుంటే 74 లక్షల ఓట్లు తగ్గిపోయినాయి. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఆరోపణలు చేశారు, బీజేపీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ ఓట్లను తగ్గించేందుకే కుట్ర చేస్తుంది అన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన టైంలో మనం ఎయిర్పోర్ట్ లో వెళ్ళినప్పుడు మన ఐడెంటిటీ కార్డు ఎంతసేపులో చెక్ అయిపోతుందండి, 2 minutes పడుతుంది. దెర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ, అసలు దాన్ని ఇంకోసారి చూడాల్సిన అవసరం. 2 minutes he will check and he will say please move if it is not correct. అది కరెక్ట్ లేకపోతే 2 minutes పడుతుంది. అసలు మన ఓట్లు ఒక చోట, ఇంకో చోట, ఇంకో ఇంట్లో అసలు ఎందుకు ఉండాలి? ఇట్ టేక్స్ హార్డ్లీ ఎనీ టైం. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన టైంలో ఇంత టైం వేస్ట్ కూడా జరగకూడదు. ఈ కేవైసీ ఉన్న టైంలో మనకి ఇంత టైం వేస్ట్ కూడా జరగకూడదు. ఎక్కడ మొత్తం ఫిల్టర్ అవుట్, టెక్నాలజీతోనే ఫిల్టర్ అవుట్ అయిపోయే వాళ్ళని నేను అంటున్నాను. ఓకే. ఇంకొక అంశం మేడం, డబుల్ బెడ్రూములు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఈరోజు కమలాపూర్ నియోజకవర్గంలో ఒక అధికారిక ప్రోగ్రాంలో మంత్రులు ఇద్దరు ఉన్నారు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాసేపు కొంత మరి కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల విషయంలో కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కాస్త గొడవ జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో గొడవ జరిగింది అంటే, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఒక గవర్నమెంట్ ఉండి ఇన్కంప్లీట్ వదిలితే దాన్ని కంప్లీట్ చేసేది నెక్స్ట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇది ఎవరిది కూడా, ఏ గవర్నమెంట్ ఉందో అది కొన్ని ప్రాజెక్ట్స్ చేసి దాని కంటిన్యూషన్ నెక్స్ట్ గవర్నమెంట్ చేస్తుంది.
ఇది వాళ్ళ సొత్తు కాదు, మా సొత్తు కాదు. అవును. కంటిన్యూషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఇట్ ఇస్ అ కామన్ థింగ్. ఏ ప్రాజెక్ట్ అయినా కంటిన్యూషన్ ఎవరైనా చేస్తారు. అవును. ఏ గవర్నమెంట్ ఉంటుందో అది కంటిన్యూషన్ చేస్తారు. వీళ్ళు ఇంకో నెక్స్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయితే ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అంతేగాని ఇది ఎవరిది సొంత ప్రాజెక్ట్ కాదు కదండి. ప్రజల ప్రాజెక్ట్, ప్రజల కోసం చేసింది. వాళ్ళు ఇన్కంప్లీట్ వదిలితే వీళ్ళు కంప్లీట్ చేస్తారు. దట్ ఇస్ వెరీ ఆబ్వియస్. ఓకే మేడం, nobody can claim that this is our project. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, గొడవ చెయ్యాలి కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, దొరికింది ఛాన్స్ కాబట్టి గొడవ చేస్తున్నారు తప్ప దానికి మించి ఏమీ లేదు. ఓకే. రాష్ట్రంలో గవర్నమెంట్ మారినప్పుడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ఓకే ఓకే రైట్ మేడం, మీరు అలాగే ఉండండి. ఒకసారి జనసేన నాయకులు తనూజారెడ్డి గారు ఉన్నారు, ఆమె ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చేసిన కామెంట్స్ తర్వాత రాజాసింగ్ కూడా కాసేపటి క్రితమే స్పందించారు. సో తనూజారెడ్డి గారు ఏం చెప్తారో ఒకసారి మరి జనసేన నాయకులుగా ఒకసారి విందాం. తనూజారెడ్డి గారు. మేడం మీరు మాట్లాడండి. క్వశ్చన్ చెప్పండి. అది మొన్నటి నుంచి జనసేన మధ్య బీజేపీ మధ్య కొంత వివాదం నడుస్తుంది. మరి ఏపీలోనో కూటమిగా ఉన్నారు, మరి అధికారంలో ఉన్నారు. తెలంగాణకు వచ్చేసరికి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇప్పుడు రాజసింగ్ మాట్లాడిన మాటలు కావచ్చు, ఏం చెప్తారు? హలో చెప్పండి మేడం. వినిపిస్తుందా మేడం? హలో మీకు వినిపించిందా? నేను అడిగింది వినిపించిందా? తనూజారెడ్డి గారు హలో. ఓకే వెంకటరెడ్డి గారు. ఒక శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తాను. శ్రీనివాస్ గారు చెప్పండి. నేను మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ గారు ఒకసారి ఈ అంశం ఒకసారి మాట్లాడదాం, ఆమె మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి. తనూజ గారు లైన్ లోకి వచ్చారు. తనూజ గారు చెప్పండి. ఎట్లా చూస్తారు మేడం తెలంగాణలో జనసేన బీజేపీ వైఖరిపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ స్పష్టమైన ప్రకటన చేశారు. హలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పారు. సో దాంట్లో రాజాసింగ్ కూడా కాసేపటి క్రితం మాట్లాడిన కామెంట్స్ కూడా మీరు విన్నారు. సో జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా, కలిసి పోటీ చేస్తుందా? రామచంద్రరావు గారు చెప్పినట్టు మీరేం చెప్తారు? హలో శ్రీనివాస్ గారు. చెప్పండి మేడం. హలో వినిపించట్లేదా మేడం మీకు? తనూజారెడ్డి గారు డిస్టర్బ్ అవుతుంది మేడం లైవ్. హలో 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 హలో. ఓకే మీరు అలాగే ఉండండి, కాసేపట్లో మరి మీకు కొంత ఇబ్బంది ఉన్నట్టుంది, సిగ్నల్ లేనట్టుంది. రామ్మోహన్ గారు నేను ఒకటే అడుగుతా, ఈ ప్రభుత్వాలు 5 ఏళ్ల కాలం ఉంటాయి, తర్వాత సరే ప్రజలు మళ్ళీ ఒకసారి అంగీకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఉంటాయి, తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉంటాయి. బీజేపీ లెక్క హ్యాట్రిక్ కొట్టచ్చు కేంద్రంలో, లేకుంటే బీఆర్ఎస్ లాగా 10 సంవత్సరాలు ఉండొచ్చు. రేపొద్దున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు. సో ఏదైనా కానీ ప్రజాధనంతో నిర్మించిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక ప్రతిభారావు గారు చెప్పినట్టు ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప అదేదో వాళ్ళ సొంత గుత్తాధిపత్యం మనం ఇంకేదో అనుకొని దాంట్లో కేవలం దాని మీద పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ప్రతిభారావు గారు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం, పాలకులు శాశ్వతం కాదు. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉంటది కనుక మీరు అన్నట్టు 2 సార్లు ఆశీర్వదిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత ఈసారి కాంగ్రెస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒకసారి కూటమి, ఒకసారి వైఎస్ఆర్సీపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ మన కూటమి వచ్చింది. నేనేమంటానంటే పాలకులు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. అంతేందుకు ఒక సర్పంచ్ పోయిన తర్వాత ఆయన హయాంలో మొదలుపెట్టిన ఏదైనా బిల్డింగ్ పూర్తి కాకపోతే సున్నాలేసి కూడా కొత్త సర్పంచ్ దాన్ని పాపం చేయొచ్చు. అంత అయిపోయిన తర్వాత శిలాపలకం వాళ్ళతో వస్తుంది, దాని తప్పులేదు. కానీ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు చేస్తారు. కానీ గతంలో నిర్మించిన భవనాలు మావి అని చెప్పుకోవడం తప్ప. ఏమైందంటే
బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మనకి ఇప్పుడు కమలాపూర్ ఇష్యూ తీసుకుంటున్నాను. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టి దాదాపు 50,000 డబుల్ బెడ్రూమ్ దేశం అంతా రాష్ట్రం అంతా కట్టామన్నారు. అవి పంచలేదు. వాళ్ళు చూసింది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో వాడుకుందాం అనుకున్నారు. వచ్చేసారి గెలుస్తాం కదా మనమే, గెలిచిన తర్వాత మనమే పంచుతాం అనుకున్నాం. అది ఉండదు అట్లా. వాళ్ళపిల్లి ప్రజలు ఇచ్చింది కేవలం 5 ఏళ్లకే. ఎలక్షన్లు వచ్చినాయి, ఆ లోపు పంచితే కనీసం లబ్ధి చేకూర్చేది, వాళ్ళ పార్టీ కూడా లబ్ధి వచ్చేది. కానీ అది ఎందుకో కాలేదు, దాన్ని వాయిదా వేసుకున్నారు. దానివల్ల నష్టం వాళ్ళే పోయింది, మనకేం కాలేదు. కానీ లబ్ధిదారులు అయితే నష్టపోయింది కదా. ఇన్ని రోజుల్లో దాదాపు 2.5 ఏళ్ల తర్వాత వాళ్ళు పంచుతున్నారు. 2.5 ఏళ్ళు అయితే ఆ భవనాలన్నీ కూలిపోవచ్చు, దర్వాలు చెడిపోయినాయి. నేను చూస్తాను చాలా వరకు అవి మళ్ళీ దాదాపు 5-6 లక్షలు పెట్టుకుంటే తప్ప మళ్ళీ రిపేర్లు కావంటున్నాను. చాలా మంది చెదలు పట్టిపోయినాయి చాలా భవనాలన్నీ కూడా, అప్పటి డబుల్ బెడ్రూమ్ అన్ని కూడా. అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ రాగానే వెంటనే 6 నెలల లోపల లబ్ధాలు ఎంపిక చేస్తే అయిపోయేది. కానీ లబ్ధాలు ఎంపిక చేయకుండా పాత లబ్ధిదారుల లిస్టును కూడా పట్టించుకోకుండా కొత్తగా ఎంపిక చేయడం, అది మరి 2.5 ఏళ్ల తర్వాత అంటే వాళ్ళకి అన్యాయం, వీళ్ళకి అన్యాయం అంటున్నాను. సరే, ప్రభుత్వం మారింది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు గొప్ప మీరు చెప్పుకోవద్దు, మేం చేసినామని చెప్పని కౌశిక్ రెడ్డి పంచాయతీ పెట్టింది. అది తర్వాత ఇక నేను సార్ గురించి పూర్తిగా మాట్లాడాను కదా. దానిలో అంటే మొన్న మేడ్చల్లో జరిగిన ప్రోగ్రాం కావచ్చు, అక్కడ మల్లారెడ్డి అయితే మౌనంగా ఉన్నాడు. కొంత మల్లారెడ్డి పార్టీ మారుతారని ప్రచారం కూడా జరిగింది. ఇవాళ కౌశిక్ రెడ్డి మాత్రం కౌంటర్ వేశాడు. దాన్ని ఎట్లా చూస్తారు? ఏం లేదు, ఇప్పుడు కొందరికి కొన్ని బలహీనతలు ఉంటాయి కానీ ప్రభుత్వంతో అవసరం ఉంటది. మల్లారెడ్డి గారి గురించి మాట్లాడే అవసరం ఉంది. గెలిచిందేమో టీడీపీ ఎంపీ గెలిచిండు, గెలిచిన ఏడాదిలో పట్టే బీఆర్ఎస్ లో చేరిండు, ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిండు, తర్వాత టీఆర్ఎస్ కొనసాగుతున్నారు. ఇప్పుడు కొన్ని వ్యాపార సంస్థలు, కొన్ని ఆసుపత్రులు, రకరకాల ఉన్న వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటది. కౌశిక్ రెడ్డి కట్టారు, కాంగ్రెస్ కూడా కట్టారు, బీఆర్ఎస్ కూడా కాదు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఓట్లు వచ్చినాయి 69,000-70,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు రాలేదని కాదు. తర్వాత ఆయన ఇటు వచ్చిన తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,000 వచ్చినాయి. కనుక నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ పార్టీ ఫిరాయింపుదారులే కదా. ఎక్కడో అదేంటి ఎప్పుడో ఒకసారి పార్టీ వాడినేవారే. కనుక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడింది అంటే ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ తో గట్టిగా ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాడు. ఆయన బీఆర్ఎస్ తో గట్టిగా లేడు కనుక ఆయన మాట్లాడలేదు. అది వాళ్ళ రాజకీయ పోరాటం. వాళ్ళ చెప్పులు నేను కాలు పెట్టాను. సర్ ప్రక్రియ గురించి ఒక మాట చెప్తాను. ఇంతకుముందు రామూర్తి గారు చెప్పింది కరెక్ట్. ఏమైంది అంటే ఇప్పుడు తెలియదు, ఈ దెబ్బ ఇప్పుడు తెలియదు, కానీ 63 లక్షల ఓట్లు పోయినంటే నేను కరెక్టే అంటున్నాను. ఎందుకంటే అన్ని పార్టీలు ఈసారి మిగతా రాష్ట్రాల్లో మన వాళ్ళు పనిచేయలేదు సార్. మన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. అన్ని పార్టీలు ఒక్క ఓటు కూడా పోలించుకోవద్దని ప్రయత్నం చేసిండ్రు. అది మంచిదే. కానీ ఎందుకు పోయినాయి అని చెప్పాను. నేనే నాదే ఉదాహరణ చెప్పాను. చాలా మందికి 2-3 ఓట్లు ఉంటాయి, 2-3 చోట్ల ఓట్లు ఉన్నాయి. నేను స్పష్టంగా డిక్లేర్ చేశాను, నాకు ఇక్కడ ఓటు వద్దనుకుని నేను మా ఊళ్ళో చెప్పుకుని ఎందుకు ఉంచిండ్రు, తీసేయమని చెప్పిన హైదరాబాద్ లో. మా పిల్లలకి మాత్రం ఇక్కడే ఉంచమని చెప్పిన. నేను ఏమంటున్నానంటే చాలా వరకు ఇట్లా డూప్లికేట్ ఓట్స్, డబుల్ ఓట్స్ చాలా మంది పోయినాయి. అది పోక తప్పదు అంటున్నాను. 60 లక్షలు పోయినా 70 లక్షలు పోయినా ఎప్పుడు తేలుతా చెప్తానంటే రేపు నోటీసులు వస్తాయి. డి కింద అంటే ఏబిసిడీలో డి ఉన్నది ఒకటి, అంటే డౌట్ఫుల్ అని ఉంది. డౌట్ఫుల్ లో మీకు ఎందుకు మీరు ఓటు తీసేస్తున్నాం, ఎందుకు తీసేయకూడదు నోటీసులు వస్తే మంచిది. నోటీసులు లేకుండా తీసేసారు అనుకోండి, అది ఎప్పుడు తెలుస్తుంది అంటే 1 మంత్ అంతా కూడా ఇవన్నీ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఇంతమంది ఓటర్లను ప్రొవిజనల్ లిస్ట్ ఒకటి ఇష్యూ చేస్తాం. అది అక్టోబర్ లో మనం మళ్ళీ అక్టోబర్ దాకా మళ్ళీ 1 మంత్ టైం ఇచ్చారు. ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ 10-15 రోజులు ప్రొవిజనల్ లిస్ట్ చూసుకోవాలి మన లిస్ట్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. వన్ సెకండ్ ఒకసారి తనుజారెడ్డి గారు ఉన్నారు, లైన్ లో ఉన్నారు. పెట్టుకోవాలి మనమే అంటున్నాను. ఓకే, సర్ ప్రక్రియలో పొరపాట్లు అందరూ మరి వెంకటరెడ్డి గారు 100% అందరూ నమోదు కాలేదు, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా నోటీసులు రాని వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎప్పుడు తెలుసు, ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసే కాడికి మనకు తెలుస్తుంది. రామ్మోహన్ గారు, మన భారతీయ శిక్షా స్మృతిలో ఒక మనకు డైలాగ్ ఉంది, మనం రెగ్యులర్ గా వింటాం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు. నిజంగానే ఇవాళతో సర్ ప్రక్రియ ముగిసిపోతే జెన్యున్ గా ఎవరైతే మరి ఓట్ల హక్కు పొందలేని వారి విషయంలో మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని చెప్తాను. ఫామ్ నెంబర్ 6 నింపడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నది. ఫామ్ నెంబర్ 6 మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని ఇప్పుడు మ్యాచింగ్ చేసిండ్రు. మ్యాచింగ్ తర్వాత జరిగేది ఏంటంటే ఎవరైనా జెన్యున్ ఓటర్, మీరు అనేది కరెక్ట్, 100 మంది అపరాధులు మనం తప్పించుకున్న పర్వాలేదు, ఒక్క నిరపరాధ శిక్ష పడొద్దని, అది కరెక్ట్. ఇక్కడ కూడా అంతే, 100 మంది డూప్లికేట్ ఓటున్నా సరే కానీ ఒక్క 25 years దాటిన వాళ్ళకు ఓట్లు కొత్తగా రావడం కష్టం. అంటే కొత్త ఓట్లు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు అక్టోబర్ 19th వరకు ఎవరైతే 18 సంవత్సరాలు నిండుతున్నాయో వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏదైతే ముఖ్యంగా ఏంటంటే
45 సంవత్సరాలు నిండిన వారికి కొత్త ఓటు రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఓటు కావాలనుకుంటే వాళ్ళ ప్రూఫ్స్ అంటే 80లో పుట్టిన వాళ్ళకు ఓకే సార్ ఒక క్లారిటీ వచ్చింది కరెక్ట్. 87 లోపల పుట్టిన వాళ్ళకి ఏమీ అవసరం లేదు, అప్పుడు పాత ఓటర్ చేస్తే అయిపోతుంది. 87 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతుందో వాళ్ళు పూర్తిగా తల్లిదండ్రుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళు భారతీయుడు కావాలి, ఖచ్చితంగా తల్లిదండ్రులు ఒక్కరైనా భారతీయులు కావాలి, అది ఉన్న రూల్ కాదట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాపింగ్ పూర్తి చేయని వాళ్ళకి అవకాశం మళ్ళీసారి ఇస్తున్నారు. మ్యాపింగ్ పూర్తి చేసుకోవాలి అని చెప్పాను కదా, మీరు రాలేదు అప్పుడు. నేను మా పిల్లలకి ఏమైంది నాదేమైంది అని చెప్పుకొచ్చిన నేను. అందుకని మ్యాపింగ్ పూర్తి చేసే క్రమంలో చేయాలి. కొత్త ఓటర్లకు మీరు అన్న ప్రతి ప్రక్రియ SIR ప్రతి సంవత్సరం జరగదు. 2002 తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ జరగలేదు. 2003 తర్వాత ప్రతిసారి సమ్మరీ రివిజన్ ఉంటుంది. సమ్మరీ రివిజన్ లో గత సంవత్సరానికి ఒకసారి జరిగేది, ఇప్పుడు అట్లా కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి. జనవరి 1, మళ్ళీ ఏప్రిల్ 1, జూలై 1. రైట్. ఓకే సార్ ఆ ప్రక్రియ మీరు మాట్లాడండి. ఒకసారి తనూజారెడ్డి గారు ఉన్నారు, ఆమె ఫోన్ తనూజారెడ్డి గారు లైన్ లో ఉన్నారు, ఒక్క నిమిషం ఆమెతో మాట్లాడతారు, మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు, చేసుకోవడానికి అవకాశం ఉంది, చేసుకోవాల్సి. రామ్మోహన్ గారు ఒకసారి ఉండండి. తనూజారెడ్డి గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్తున్నారు. ఒక క్లియర్ కట్గా అయితే మెసేజ్ ఇచ్చారు. దానిపైన జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏమో ఆయనకు అధికారం లేదని మాట్లాడినట్టున్నారు. కాసేపటి క్రితం రాజా సింగ్ కూడా మాట్లాడారు. ఓవరాల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజా సింగ్ గారు ఎంత స్ట్రాంగ్ గా సనాతన ధర్మాన్ని పాటిస్తారో మనకందరికీ తెలుసు. లీడర్స్ నమ్మకపోయినా, లీడర్స్ సపోర్ట్ చేయకపోయినా బీజేపీలో ఉన్న ప్రతి క్యాడర్, ప్రతి కార్యకర్త రాజా సింగ్ గారిని గౌరవిస్తారు, నమ్ముతారు. అట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక మాట చెప్తున్నారంటే డెఫినెట్లీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు సనాతన ధర్మాన్ని పాటించేది ఎక్కువ కళ్యాణ్ గారు కాబట్టి కొండగట్టికి 33 కోట్లు ఇవ్వటం జరిగింది. వేరే ఏ పాలిటీషియన్ కూడా ఇవ్వలేదు. జాతీయవాదాన్ని, నేషన్ ఫస్ట్ అనే దాన్ని నమ్మేది ఫస్ట్ కళ్యాణ్ గారు కాబట్టి ₹1 కోటి సైనిక్ బోర్డుకి ఇచ్చారు. కాంటాక్ట్లు పెంచుకోవటంలో బిజీగా ఉండే మన పొలిటీషియన్స్, నేతలు ఢిల్లీలో ఉన్న రోజుల్లో ఇది కళ్యాణ్ గారు నేషనల్ వార్ మెమోరియల్లో వెళ్ళి ట్రిబ్యూట్ చేస్తారు. అది కళ్యాణ్ గారు అంటే. సో సనాతన ధర్మం కానీ, నేషన్ ఫస్ట్ అనే దాన్ని కానీ, భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తి ఫస్ట్ ఉండేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం కళ్యాణ్ గారు మాత్రమే. ఈవెన్ ఇప్పుడు రాజాసింగ్ గారు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన అభ్యర్థులని ఎన్నికల్లో నిలబెట్టండి, యువతలో పవన్ కళ్యాణ్ గారి పట్ల మరి జనసేన పట్ల ఆకర్షణ ఉంది, దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి నా రిక్వెస్ట్ అనుకోండి, సూచన అనుకోండి, మీరు కూడా ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టండాలని చెప్పి ఆయన చెప్పిన మాటలను ఎట్లా చూస్తారు మీరు? ఇది ఖచ్చితంగా అదే చెప్తున్నానండి. ప్రతి సనాతన ధర్మం నమ్మే ప్రతి వ్యక్తి కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. నేషన్ లవర్స్ ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. డెఫినెట్లీ వచ్చే ఎలక్షన్స్ లో జనసేన పోటీ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను కదా, మీరు చెప్పండి. అంటే అప్పుడు కూటమిలో మళ్ళా లుకలుకలు మొదలయ్యే పరిస్థితి ఉందిగా, మీరు ఏపీలో ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్. ఇప్పుడు రామచంద్రరావు గారు ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్, బట్ దెన్ ఆయన 2.5 years ఉంటారు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. పొత్తులు ఉండాలా లేదా అని డిసైడ్ చేసేది అమిత్ షా గారు, మోడీ గారు. ఓకే, ఇటు మా పవన్ కళ్యాణ్ గారు. రైట్, మీరు అలాగే ఉండండి మేడం. ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు, డాక్టర్ పివి రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారు చెప్పండి. మొత్తానికి అయితే ఒక నిమిషము, టీటీడీ డబ్బులు ఇచ్చి జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు చెప్పుకుంటే ఎట్లా అండి? టీటీడీ కూడా రామూర్తి గారు మీరు ఆగండి. రామూర్తి గారు సమాధానం చెప్తాం. చెప్పండి. ఒకటి, శ్రీనివాస్ గారు మాకు అంటే ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అంతకుముందు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పదే చెప్పారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏ పార్టీతో పొత్తు ఉండదు, క్లియర్ గా మేము సింగిల్ గా పోటీ చేస్తా ఉన్నాము, సింగిల్ గా మాకు మెజార్టీ వస్తుంది, సింగిల్ గా కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ప్రజల ఆశీర్వాదం ఉంది. జిహెచ్ఎంసీ కాదు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా మనం కూడా అంతే. సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేదు కదా. జనసేన కానీ టీడీపీ జనసేన అనేది ఆంధ్రప్రదేశ్ లో పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ టీము, ఎన్డీఏ లో ఉన్నాము. సో అంతవరకే కానీ
ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కానీ రాష్ట్ర పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పరిస్థితి కానీ లేకపోతే జనసేన కానీ మిగతా పార్టీలు కానీ ఇది మాకు డెఫినెట్ గా మాకు ఒక ఎడ్జ్ ఉంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కంపేర్ చేసుకుంటే వాళ్ళకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 1 సారి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ అవకాశం అంతా కూడా ఇవ్వాలంటే బీజేపీకి వస్తుంది. ఆ ఎడ్జ్ మాకు ఉంది కాబట్టి క్లియర్ గా నాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు, ఉండకూడదు అని చెప్పి ఆలోచన మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు. అదే కేంద్ర పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడున్నా ఎవరున్నా కూడా కేంద్ర పార్టీ కానీ లేకపోతే రాష్ట్ర పార్టీ కానీ ఆలోచించి పార్టీ పరిస్థితులను బట్టి తెలంగాణ అవకాశాలను బట్టి ప్రజల ఆలోచనలు బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం. సో అందంగానే ఉంటుంది తప్పితే వాళ్ళ ప్రెషర్ పెడతారనో ఇంకోటో అక్కడ ఎన్డీఏ ఉన్నారని చెప్పి తీసుకోవటం జరగదు. ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా ప్రత్యేకంగా మేము సింగిల్ గా పోటీ చేస్తా ఉన్నాం. ఒకప్పుడు ఇట్లాగే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ మీకేమన్నారు, కార్యకర్తలు ఉందా, కార్యకర్తలు ఉన్నారా, ప్రజలు ఓట్లేస్తారంటే జిహెచ్ఎంసీ లో 48 కార్పొరేటర్ గెలిపించుకున్న సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరైతే సింగిల్ గానే పోటీ చేస్తారు, మీరు అదేగా చెప్పాలనుకున్నది వెంకటరెడ్డి గారు. 100% వాళ్ళు ఎవరేం ఒత్తుకున్నా కూడా ఏది ఉన్నా కూడా సింగిల్ గానే పోటీ చేస్తున్నాం, సింగిల్ గానే వస్తాం. తనుజారెడ్డి గారు సార్ ఇప్పుడు మాకు ఓటమి అంటే భయం లేదు. మేము ఖచ్చితంగా ఒక మార్పు కోసం తెలంగాణలో పనిచేద్దామనే దిశగా మేము పనిచేస్తున్నాం. మా రాష్ట్ర నాయకులు శంకర్ గౌడ్ గారు క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తది. పొత్తుల గురించి అంటే దాంట్లో బీజేపీతో కలిసి చేస్తారా, సింగిల్ గా చేస్తారా? అదే అంటున్నానండి, పొత్తుల గురించి డిసైడ్ చేసేది కళ్యాణ్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు కానీ ఇది ఎవరం కాదు. సో మేము అధిష్టానానికి ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది. ఓకే ఓకే సంతోషం, వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు కానీ చెప్పండి వెంకటరెడ్డి గారు. శ్రీనివాస్ గారు ఒకటి ఇంకోటి ఇదైపోయింది సరే. ముందు ఎస్ఐఆర్ గురించి ఒక చిన్న మాట చెప్తామని మీ ద్వారా. బేసిక్ గా మిగతా కంట్రీస్ లో మొదలు చూస్తే అక్కడ బర్త్ కానీ డెత్ ప్రక్రియ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా స్ట్రీమ్ లైన్ చేసి ఉంటుంది. ఎట్లా అంటే పుట్టగానే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక 1 month 2 months 3 months మాక్సిమం. చనిపోయిన తర్వాత కూడా డెఫినెట్ గా దాన్ని నమోదు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇట్లాంటి డూప్లికేట్ ఓటర్స్ కానీ మళ్ళీ చనిపోయిన ఓటర్స్ ఇప్పుడు చూడండి 2003లో సర్ ప్రక్రియ తీసుకుంటే దగ్గర 23 సంవత్సరాలు 23 సంవత్సరాలలో ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది పుట్టి ఉంటారు, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, ఎంతమంది అడ్రస్లు మార్చుకున్న వాళ్ళు ఉంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పెద్ద ప్రక్రియ. అందుకనే ఈ బర్త్ అండ్ డెత్ అనేది ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కంప్లీట్ గా ఒక మ్యాండేటరీగా పెట్టాలి, ప్రతి ఒక్కరికి పెట్టాలి. రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు పెట్టినప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా రెవెన్యూ రికార్డ్స్ లో వీళ్ళ పేర్లు చేరుస్తారు. కాబట్టి ఆ తర్వాత పాపులేషన్ సెన్స్ తో పాటుగా రేపొద్దున ఈ ఓటర్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ ప్రతిభ గారు చెప్తున్నారు. సో ఇట్లాంటిది కంపల్సరీ చేస్తే రేపొద్దున ఈ విషయం ఇంతమంది ఓటర్స్ కానీ లేకపోతే నిన్ను ఓట్లు పోతున్నాయని కానీ అవన్నీ జరిగే అవకాశాలు ఉండవు ఇక. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే సరిలో ఎస్ఐఆర్ లో చాలా వరకు కొంతమంది దగ్గర 23-24% మంది రీసబ్మిట్ చేయలేదని చెప్తా ఉన్నారు. సో రీసబ్మిట్ చేయకపోతే అయిపోయే అవకాశాలు ఉంటాయి. మూడవది ఏంటంటే ఈ మంత్ నుంచి రేపటి నుంచి అనుకుంటాను ఫార్మ్ 6 ఎవరైతే 18 years కంప్లీట్ అయినారో వాళ్ళకి న్యూ ఓటర్స్ గా నమోదు చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతా ఉంది. ఫార్మ్ 6 కానీ ఫార్మ్ 8 కానీ ఫార్మ్ 8 లోనేమో కరెక్షన్స్ కానీ ఆబ్జెక్షన్స్ కానీ లేకపోతే ఎడిట్ చేసుకోవడం కానీ అట్లాంటి అవకాశం 1 month ఉంటుంది. సో ఈ విధంగా కొంతమంది యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త ఓటర్స్ కానీ కరెక్షన్స్ కానీ రీసబ్మిషన్స్ కానీ అలాంటి కొన్ని యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవంతా కూడా పక్కగా పకడ్బందీగా ఈ తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎవరికి ఏ ఆబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించవచ్చు. ఇక మూడోది ఇంకో విషయం చెప్పి మాట్లాడతాను. ఇంతకుముందు ఈ వర్ణయాగం గురించి మాట్లాడు అంటే దొంగలు పట్టి 6 నెలలకు కుక్కలు పొరిగినట్టుగా వర్షాలు పడక ముందు ఈ వర్ణయాగం కానీ యాగం కానీ మిగతా యాగాలు అన్ని కూడా చేసుకుంటారు. యూజువల్ గా అది ఎప్పుడు మే జూన్ లో ఎలేనో వస్తుంది అని చెప్పినప్పుడే ఇలాంటివి చేయాలి.
యాగాలు వర్షాలు పడుతున్నప్పుడు ఇప్పుడు వర్ణయాగం చేసినా కూడా ఏ లాభం ఉంటుంది చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటదంటే చెయ్యి దాటిపోయిన తర్వాత అన్ని గుర్తుకొస్తాయి, అప్పుడు చేసుకుంటూ మొదలు పెడతారు. ఇదంతా కూడా పర్సనల్ గా పూజలు అనేది అంతకుముందు హరీష్ రావు గారి మీద క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు అవన్నీ మాట్లాడారు. ఎవరైనా చేసుకోవచ్చు కదా, వీళ్ళైతే ఇదే తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు మరి వర్షాలు పడాలని, మా కాంగ్రెస్ పార్టీ గెలవాలని అంతమంది చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోలేదు? ఈ పర్సనల్ అటాక్స్ కాదు, మనం చేసి చూపించాలి. ప్రభుత్వాల్లో ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేసి చూపించాలి, సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించాలి. అవి చేయాలి. కానీ ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసం, మీడియా ఉండడం కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అందుకే రోజు దిగజారిపోతా ఉంది, వెనక్కి పోతా ఉంది. రామూర్తి గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పింది పూర్తిగా విన్నారుగా, తనుజారెడ్డి గారు చెప్పింది విన్నారు. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, మాకు ఎడ్జి ఉంది, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఒక ముక్కలో చెప్పండి, వెంకటరెడ్డి గారిది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఎన్ని కూటములు కలిసి వచ్చినా, కూటములు లేకుండా వచ్చినా, అది ఎలా మీరు రెగ్యులర్గా చెప్తారు, అది మీకే ఎడ్జ్ ఉన్నది మీరు చెప్తారు, వాళ్ళకి ఎడ్జ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు చెప్పట్లేదు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు కాబట్టి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అది మరీ చెప్తున్నా, మీరు అవసరమైతే మళ్ళీ ఎలక్షన్ రోజు, రిజల్ట్ రోజు నన్ను పిలవండి, అందరం మంచిగా ఉండాలి. అదే విధంగా రాష్ట్రంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు బేరేజ్ వేసుకుంటున్నారు. కష్టాలు కన్నీళ్ళను దాటి మళ్ళీ గౌరవ కేసీఆర్ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు, అంతే. ఓకే, రైట్. రామ్మోహన్ గారు చివరికి ఒక్కటే మాట ఏంటంటే, వెంకటరెడ్డి గారు అనేది అధ్యక్షుడు చెప్పిన మాట కానీ కరెక్ట్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళ నుంచి తనుజరెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే, ఆయన ఎవరు మాట్లాడడానికి రాజా సింగ్ కరెక్ట్. రాజా సింగ్ బహిష్కరించింది, పార్టీలో లేడు. పార్టీలో లేని విషయంలో జనసేన ఎట్లా సమర్థిస్తుంది, పార్టీలో లేని విషయం ఎట్లా మాట్లాడుతుంది? రామచంద్రరావు గారు కూడా ఒక మాట అన్నారు, మా అధిష్టానం పొత్తులు ఉండవు కానీ ఏమైనా నిర్ణయిస్తే అధిష్టానం నిర్ణయిస్తుందని ఒక మాట అన్నారు. వెంకటరెడ్డి గారు కరెక్ట్ కదా, తర్వాత చెప్పారు ఆయన వెంటనే అదే ఫ్లోలో చెప్పారు. కనుక తనుజరెడ్డి గారు అనుకున్నట్టు ఏదో రాయసింగ్ మాటలు సమర్థించుకుంటూ చేస్తే కష్టం. రామూర్తి గారితో నువ్వు పూర్తిగా గెలిపిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే తెలంగాణ వ్యతిరేక మాట ఎన్నో మాట్లాడిండు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అప్పుడు మాట్లాడిండు. కనుక సమస్యకు బీజేపీకి నష్టం అవుతా అంటున్నాడు. వచ్చే 4 ఓట్లు రాకుండా పోతాయి, నిజంగా 4 ఓట్లు ప్లస్ బదులు మైనస్ అవుతాయి. దాన్ని మనం చూసాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం జెండా కనపడంగానే వెంటనే తెల్లారి తీసేసి మంచి పని చేసిన అన్నాడు. మన బీజేపీ అభ్యర్థి నామినేషన్ చేసినప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వెంటనే తెలుగుదేశం జెండా కనపడగా మా అందరికి అనుమానం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 2 పడల మీద కాలు పెడితే 2 నష్టపోతాడు, అక్కడనే ఉండనియండి. ఇక్కడికి వస్తే మన తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎవ్వరు కూడా ఒప్పుకోరు, 99% ఒప్పుకోరంట. ఎవరో అభిమానులు ఉంటారు తెలంగాణలో కూడా. ఇప్పుడు ఊరన్న బీజేపీతో కలిసి పోటీ చేస్తే తెలంగాణ వాడానికి నష్టం చేసింది కనుక కూటమి అక్కడ వేరు. వెంకటరెడ్డి గారు కూటమి అక్కడ వేరు, అది వేరు, ఆ రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడిది వేరు. తెలంగాణలో మీరు ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా మీకు ఎడ్జ్ ఉంటుందా లేదా తర్వాత సంగతి. అందుకెందుకు రేపు జిహెచ్ఎంసీ వాళ్ళ బీజేపీ ప్రెసిడెంట్ ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ అంతలో కూడా మొన్ననే ఇచ్చారు రామచంద్రరావు గారు. నేను అదే అంటున్నాను, ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాలు వేరేగా ఉంటాయి, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం ఉంటుంది కనుక వేరేగా ఉంటాయి అంటున్నాను. దాన్ని గమనించకుండా చేస్తే నష్టపోతారు. నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు అన్నది ఫామ్ నెంబర్ 6 రేపటి నుంచి కదా సార్, దానిలో ఏంటంటే ఫామ్ నెంబర్ 6 లో కూడా కొత్త ఫామ్ నెంబర్ వచ్చింది. పాత ఫామ్ నెంబర్ 6 లేదు ఇప్పుడు. మళ్ళీ 87 తర్వాత పుట్టిన వీళ్ళందరూ 87 తర్వాత పుట్టిన వాళ్ళే కదా. కనుక వీళ్ళు కూడా మళ్ళీ మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. తమ తల్లిదండ్రులు ఓటు కానీ వాళ్ళు ఎక్కడ ఉందో 2 కాలంలో పెట్టారు. ఇట్లా డైరెక్ట్ నమోదు చేసుకున్న వీల్లేదు. అందులో మీ పూర్వీకులు ఎక్కడ ఉన్నారు, ఏ ఓటు చేశారు, ఎక్కడ చేశారు ఓటు అనేది చెప్తున్నారు. ఇక్కడ ఉంచుకోవచ్చు, ఆంధ్రలో పుట్టినవాడు ఇక్కడ ఉంచుకోవచ్చు, తెలంగాణలో పుట్టినవాడు అక్కడ ఉంచుకోవచ్చు. కానీ దానికి మ్యాపింగ్ ఓటు ఉన్నది. అంతిమంగా రేపు నోటీసులు వచ్చిన తర్వాత ఎన్ని పోతే ఎన్ని వస్తాయి తెలుస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే 30% హైదరాబాద్ లోనే తప్పుడు ఓటర్లు ఉన్నారు. ఈ పోవలసిందే. నేను ఒక్కడే మాట చెప్తున్నాను మన శ్రీనివాస్ గారు, మన సెల్ ఫోన్ లో చెత్త పేరుకపోతే మనం ఏం చేస్తాం, మనకు దానికి పంపించేస్తాం కదా. కానీ ఏమంటే మన ఏదైనా మంచిది పోయింది అనుకోండి, మనకు నిజంగా రామూర్తి గారు వీడియో ఉంది దగ్గర పోయింది అనుకోండి, ఏం చేస్తా 30 రోజులప్పుడు మళ్ళీ డిస్టోర్ చేసుకోవచ్చు. ఇదే అంతే. ఓటర్లు ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఆగపడాల్సిన అవసరం లేదు.
పోతే మాత్రం మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి మళ్ళీ 30 రోజులు టైం ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు గట్టిగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా పోదు. ఒకవేళ ఓటర్లు కనుక ఓటు పోతే డబ్బుల కోసం రోడ్ల మీదకి వచ్చి మాకు ఇస్తారా అయ్యారా మాకెందుకు పంచలేదా హుజరాబాద్ ఎన్నికలు మునుగోడు ఎన్నికలు చూసినవే. పేదోళ్ళు ఎప్పుడు ఓటు కొనిచ్చుకోడు. గ్యారెంటీ చెప్తున్నా ఎవరు కొనిచ్చుకుంటారు అంటే నేను చెప్పిన మేధావులు మహానుభావులు జడ్జీలుగా పనిచేసిన వాళ్ళు టీచర్లుగా పనిచేసిన వాళ్ళు మేధావులు అందరే వాళ్ళ ఓట్లు పోతున్నాయి. నేను ఆ ఉదాహరణ మీరు రాలే రామూర్తి గారు నేను ఉదాహరణ చెప్పిన ఎవరెవరు ఏంది అనేది విశ్లేషకులు ఆంధ్రలో ఎక్కడ ఉంది తెలంగాణ ఎక్కడ ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం సంగతే చెప్పిన. ఓకే థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్గా మంచి విశ్లేషణ ఇచ్చారు. రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు, డాక్టర్ ప్రతిభారావు గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది వాటి చర్చ రచ్చ డిబేట్ చూస్తూ ఉండండి 99 టీవీ.